హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మీకు దాన్ని చూసే మనసుండాలి, అభినందించే గుణం ఉండాలి. మనీతో కొనలేని మంచి ఆరోగ్యం, అలాగే ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం. జీవితంలో మరువలేనిది తండ్రి పడ్డ కష్టం. అర్థమైంది కదండి? పొరుగు వ్యక్తికి దొరికింది కదా అని తోటి వ్యక్తి ఈర్ష్య చెందని ఒకే ఒక్క విషయం ఏంటి అంటే తెలుసా? ఆ విషయం మరణం. గుర్తుపెట్టుకోండి. అలాగే బంధం అనేది ఒక మొక్క లాంటిది. దానికి ప్రేమతో నీరు పోస్తే మాత్రమే అది పెరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే అది క్రమంగా చనిపోతుంది. అలాగే ఒక్క విషయం ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా సాధించాలంటే ముందు మనలో నేర్చుకునే శక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఇక అలాగే బాధ్యతలు ఎప్పుడూ కూడా బరువుగానే ఉంటాయి. ఇక సమర్థులు వాటిని ఎప్పటికైనా కూడా సాధిస్తారు. కోరికలతో కూర్చుంటే విజయం దొరకదు. కృషి చేస్తే తప్పకుండా విజయం అనేది దొరుకుతుంది. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతమైన వాటిపై నిర్లక్ష్యం రెండు కూడా ఇక డేంజరే. అవి ఎప్పటికీ నెరవేరవు. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు. అర్థమైంది కదండి? అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతి అనుభవం మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతుంది. మనీతో చేసేది మాత్రమే సహాయం కాదు. మనసు ఉండాలే కానీ కొన్ని మంచి మాటలతో కూడా ఎంతోమందికి సహాయపడవచ్చు. ఎదుటి వారిలో లోపాలు ఉంటే చెప్పాలే కానీ లోకువ చేసి మాట్లాడకూడదు. ఈ సొసైటీలో ఎవ్వరూ కూడా పర్ఫెక్ట్గా లేరు. మంచి ఆలోచనలు నీకు ఆరోగ్యాన్నిస్తాయి. చెడు ఆలోచనలు నీకు కొత్త రోగాన్ని తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం, నిత్యం ఆరోగ్యంగా ఉందాం. అర్థమైంది కదండి? అలాగే ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే నీ లైఫ్లో ఎక్కి వచ్చిన మెట్లని, నడిచి వచ్చిన దారిని ఎప్పటికీ మరువకు. అలా మరిచావంటే నీ ఆనవాళ్ళు నీ చేతితోనే తుడిచిపెట్టుకుపోతాయి. నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరుండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలుండాలి కానీ జ్ఞాపకాలలోనే జీవితం గడిచిపోవద్దు. ఒక మంచి పుస్తకం, ఒక మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. ఇక సుఖదుఖాలనేవి రెండు మన జీవితంలో భాగం వంటి వాటి నుండి నేర్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. అలాగే అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. అర్థమైంది కదండి? అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే ఎప్పుడు కూడా సులువుగా దొరికేది ఏదైనా విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సాధించుకున్న దానికే విలువ ఎక్కువ. అది బంధమైన, బాధ్యతైన, డబ్బైనా. నిజమైన బంధంలో నమ్మకం ఒక మూల స్తంభం. అది కదిలితే ప్రతిదీ కదులుతుంది. 10 మంది కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కంటే ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం చాలా మేలు కదా? నిజమే కదండి? అలాగే ఒక వ్యక్తికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన మాత్రం ఉండకూడదు. అలాగే కలుపుగోలుగా ఉండకపోయినా లేనట్టు ఉండండి. ఇదే మనిషి మనుగడకు రహస్యం. అలాగే ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండండి. అలాగే అర్థం చేసుకునే తోడు ఉంటే అరణ్యంలో కూడా ఆనందంగా ఉండొచ్చని నిరూపించిన జంట సీతారాములు. ఇక సమస్యను చిరునవ్వుతో ఎదురించిన వాడే లక్ష్యాన్ని చేరుకుంటాడు. నీవు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు నీకు పరిచయం అవుతారు. అదే 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులు కూడా పరాయి వాళ్ళలాగా నీకు దూరంగా పోతారు. గుర్తుంచుకో, ఎవరినైనా సరే 10 మందిలో మెచ్చుకో. అవసరమైతే ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మందలించు. 10 మందిలో ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడకు. ప్రశ్నిస్తే ద్వేషించినట్టు కాదు, విమర్శిస్తే దూషించినట్టు కాదు. ప్రశ్నలు, విమర్శలు ఉన్నప్పుడే కొత్త విషయాలు నేర్చుకోగలవు.
అర్థమైంది కదండి. ఇక ఎంతమంది ఎంగిలితో తడిసినా మనం అపివత్రంగా భావించని ఒకే ఒక వస్తువు డబ్బు. ఇక ఏ బంధమైన అనుబంధం, నమ్మకం, గౌరవం, ప్రేమ మీద ఆధారపడి ఉంటాయి. ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా ఆ బంధం అనేది నిలబడలేదు. అర్థమైంది కదండి. అలాగే ఒక్క విషయం, భార్య లోపాన్ని ఇతరుల ముందు వెక్కిరించకూడదు. అలాగే భర్త అసమర్థుడు అని ఇంకొకరి ముందు నిందించకూడదు. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వస్వం కోల్పోవడానికి. ధైర్యం ఒకటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. మనిషి జీవితం అనేది ఒక ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే జీవితం అంత కొత్తగా అందంగా కనిపిస్తుంది. ఇక తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళినా అవసరం లేదు. నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తుంది. ఈ రోజుల్లో తప్పు చేస్తున్న వారిని తప్పు చేస్తున్నావు అని అనడం చాలా పెద్ద తప్పైపోయింది. ఇక కాలం ఉన్నప్పుడే కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగిరారు. ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు. నిజమే కదండి. మీరు తల వంచితే ఈ లోకం మీ తల మీద కాళ్ళు పెడుతుంది. అదే మీరు తల ఎత్తితే ఈ లోకం మీ ముందు తల వంచుతుంది. భయాన్ని జయిస్తే విజయం మీదే అవుతుంది. ఇక నిన్ను కన్నవారిని ఒంటరి చేసి నువ్వు ఎప్పుడు కన్నవారితో సంతోషంగా ఉన్నానని అనుకోకు బ్రదర్. ఇక రేపు నీ కన్నవారు నిన్ను ఒంటరిని చేసిన వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు. రేపు నీ స్థానం ఇదేనని మంచిగా గుర్తుపెట్టుకో. ఇక తోటివారిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. వారు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం ఇక బుద్ధిమంతుల లక్షణం. ఈ సొసైటీలో ఎలా బ్రతకాలనేది మనకు ఏ పాఠశాల నేర్పించదు. మన చుట్టూ సొసైటీలో జరిగేదే చూస్తూ మనకు మనమే నేర్చుకోవాలి. నిజమైన ప్రేమ ఈ కోపాలు తాపాలు ఎక్కువ వాటిని అర్థం చేసుకున్న వాళ్ళకన్నా తట్టుకోలేక విడిచి వెళ్ళలేక సతమతమైపోతారు ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు. ఇక చెప్పే మనిషి ఉన్నప్పుడు వినాలనిపించదు, వినాలని ఉన్నప్పుడు చెప్పే మనిషి ఉండడు. ఈ విషయం నీకు ఏ రోజు కూడా అర్థం కాదు. ఇక డబ్బులిచ్చి చూడు, తీసుకున్న వాళ్ళు నిన్ను పూలతో పూజిస్తారు. అలాగే ఇచ్చిన డబ్బు అడిగి చూడు, నీ పైన దుమ్మెత్తిపోస్తారు. ఇదే కదా డబ్బు మహిమ. ఇక మనం ఎంత కష్టపడితే అంత అలసైపోతాము. మనం ఎంత ప్రేమిస్తే అంత బాధపడతాము. మనం ఎంత నమ్మితే మనకు అంత ద్రోహం జరుగుతుంది. గుర్తుంచుకో, మనిషి అనేవాడు కష్టాలకు దూరంగా ఉండాలని అనుకుంటాడు. మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటాడు. నిజమే కదండి. అలాగే చేజారిన ఈ క్షణాన్ని భూమిపైన ఉన్న ఏ సిరి సంపద కూడా తిరిగి ఇవ్వలేదు. లేని దానిని ఆశించి ఉన్న వాటిని పాడు చెయ్యకు. నీవు ఇప్పుడు కలిగి ఉన్నవి ఒకప్పుడు నీకు ఆశించని వాటితో ఒకటని గుర్తుపెట్టుకో. బంధాలను నాశనం చేయడానికి గొప్ప కారణాలు అవసరం లేదు. చిన్న చిన్న అజాగ్రత్తలు కూడా ఎంతో పెద్ద దూరాన్ని కలిగించవు. అర్థమైంది కదండి. అందరిలా మీరు ఉండాలనుకోవడం అమాయకత్వం అవుతుంది. అందరూ మీలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. అలాగే నీవు ప్రశాంతంగా బ్రతకాలనుకుంటే అవసరమైనవి అంటించుకోకు, పనికిరానివి పట్టించుకోకు. ఇక ఒక ఆడపిల్ల జీవితంలో ఏ తప్పు చేసినా కొంతకాలమే ఉంటుంది. కానీ ఒక మూర్ఖుడికి ఇచ్చి పెళ్లి చేస్తే మాత్రం జీవితం మొత్తం శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుల్లో కూడా చాలామంది ఆడపిల్లలు శిక్షలు అనుభవిస్తూనే ఉన్నారు. గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండడంలో ఉండే ఆనందం, గొప్ప సంపదతో ఉండే ఆనందం చాలా మంచిది. ప్రశాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. అర్థమైంది కదండి. మనం ఆలస్యంగా పరిగెడుతూ జీవితంలో అన్నీ త్వరగా జరగాలని ఆశపడకూడదు. అన్నదానం అనేది ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అనేది అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అలాగే మీరు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతంగా ఉండదు. కాబట్టి గెలిచినా ఓడినా మిమ్మల్ని విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకోండి. నీది కాదు అనుకున్నది నీవు ఎంత కావాలనుకున్నా నీకు దక్కదు.
ఇక నీదైనది ఎంత వద్దనుకున్నా నిన్ను వదిలి అస్సలు వెళ్ళదు. అర్థమైంది కదండి. అలాగే ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. జీవితంలో మీరెంత కూడబెట్టుకున్నప్పటికీ సరైన ఆర్థిక భవిష్యత్ ప్రణాళిక లేకపోతే అదంతా ఆవిరైపోవడానికి ఎక్కువ కాలం పట్టదు. రెండు వైపులా తప్పు ఉంటేనే ఒక గొడవ ఆగకుండా అలా కొనసాగుతూ ఉంటుంది. ప్రతి బంధంలో కొన్ని పొరపాట్లు సహజం, కానీ క్షమించగలిగే హృదయం ఉంటేనే బంధం చిరస్థాయిగా ఉంటుంది. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీరు మీ అలవాట్లను మార్చొచ్చు. ఖచ్చితంగా మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి. అర్థమైంది కదండి. చెయ్యని తప్పుకి ఈ సమాజం నిందిస్తుంది, నిలదీస్తుంది. దానికి భయపడి వెనుకడుగు వేస్తే ఎదురుకు తిరుగుతుంది ఈ సమాజం. ఇక వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగితే ఇక అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. పుట్టుకతో పిల్లల్లో ఎటువంటి గుణాలు కానీ దోషాలు కానీ ఉండవు. ఇక తల్లిదండ్రుల ప్రవర్తన, ఆలోచనలు, నిత్యం మాట్లాడే మాటలే పిల్లల సంస్కారాన్ని తీర్చిదిద్దుతాయి. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం ఏంటంటే, స్వచ్ఛమైన మనసు ఉన్నవారు అన్ని విషయాలను బయటికి చెప్పేస్తారు. మనసులో ఏది దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ళ కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది, కానీ వాళ్ళ ప్రేమ మాత్రం జీవితం మొత్తం ఉంటుంది. అర్థమైంది కదండి. మరి ఈ లక్షణం ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ జీవితంలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. స్త్రీ గట్టిగా అనుకుంటే మట్టిని కూడా బంగారం చేస్తుంది. పట్టి పట్టనట్టు ఉందంటే బంగారాన్ని కూడా మట్టిగా మార్చేయగలదు. ఈ జీవితంలో మనస్సున్న మనుషుల కంటే పక్కన పెట్టి మనసే లేని మనీతో కాలం గడిపేస్తున్న వారే ఎక్కువ. కొన్ని సంఘటనలు చూడకపోవడం మన కళ్ళకు మంచిది. కొన్ని విషయాలు వినకపోవడం మన చెవులకు మంచిది. కొందరి గురించి ఆలోచించకపోవడం మన మనసుకు మంచిది. నిజమే కదండి. అలాగే తను కాలుతూ కూడా ఇతరులకు వెలుగునిస్తుంది దీపం. అలాగే కొంతమంది మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ ఇతరులకు సంతోషాన్ని పంచుతారు. ఎంతటి సున్నితమైన దానమైనా తనంట తాను తెగిపోదు. ఏదో ఒక వైపు లాగితే అలాగే ఎంత గొప్ప రిలేషన్ అయినా కూడా తనంతట తాను విడిపోదు. మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప. ఏదైనా జరగడానికి ముందే మంచే జరుగుతుంది అనుకో, జరిగిపోయిన తర్వాత నీ మంచికే జరిగిందనుకో. కాలానికి అన్నీ తెలుసు, ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో ఇవ్వకూడదో. చీకటి చిరకాలం ఉండదు, కష్టం కలకాలం ఉండదు. చీకటి తరువాత వెలుగు వచ్చినట్లుగానే కష్టం తరువాత సుఖం తప్పకుండా వస్తుంది. అంతవరకు ఓపిక పట్టాలి. అర్థమైంది కదా. స్త్రీ ఒక కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది, కానీ అనుమానించే వాడితో బ్రతకడం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదిన గండంగా అంతగా నచ్చకుండా పోతుంది. ఇక మీరేమిటి అన్నది ఒకరికి తెలియాలంటే సహాయం చేసి చూడండి. ఒకరేమిటన్నది మీకు తెలియాలంటే సహాయం అడిగి చూడండి. మీరు ఎవరి మీద అతిగా ఆశలు పెంచుకోకండి. ఎందుకు అంటే వాళ్ళ ఇష్టాలు మారుతుంటాయి, వాళ్ళ ఆలోచనలు మారుతుంటాయి, వాళ్ళ అలవాట్లు కూడా మారుతుంటాయి. అర్థమైంది కదండి. అలాగే ఒక్క విషయం గుర్తుంచుకోండి. మనిషి జీవితం అనేది మేడిపండు లాంటిది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనపడుతుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు కన్నీళ్ళు ఎవ్వరికీ కనిపించవు. మాట్లాడాలి అనుకునే వారి టైం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక కానీ వద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది. అర్థమైంది కదండి. కళ్ళు నెత్తినెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే తింటుందట. అలాగే మనీతో వచ్చే గర్వం తలకెక్కినప్పుడు మనిషి తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. ఇక ఒకరిపై మన ప్రేమను చూపించడానికి గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు చిన్న సహాయాలు కూడా మన బంధాన్ని మరింత బలంగా చేస్తాయి. నిజమే కదండి. అలాగే రాముడంతటి వాడికే హనుమంతుడి అవసరం వచ్చింది. మనుషులం మనమెంత, నాకు ఎవరి అవసరం లేదు అని విర్రవీగకు. కాలం చాలా శక్తివంతమైంది. రూపులే కాదు, చేతిలో రేఖలు కూడా మార్చెయ్యగలదు. నీది కాది అని తెలుసుకున్నంత ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక అది వెలకట్టలేని బంధం కావచ్చు, విలువైన వస్తువు కావచ్చు. నీది కాదు అని తెలిస్తే దూరమైపోవడమే ఎంతో మంచిది. నిజమే కదండి. సున్నితమైన మనసువాడు
తనకు తానే శత్రువు. వాడికి మోసం చేసే తెలివి లేదు, మర్చిపోయేంత బలం లేదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడడమే తెలుస్తూ. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఎప్పుడూ కూడా ఎదుటి వారిని అవమానించకండి. వాళ్ళకి కాలం కలిసి వస్తే వాళ్ళ కాళ్ళ గోటికి కూడా సమానం కారు. మీరు అన్నీ ఉన్నాయనే అహంకారం వద్దు. ఇక మీ చివరి రోజున ఒక నలుగురు మీతో ఉండేలా సంపాదించుకోండి మనుషుల్ని. ఇక అలాగే మీ వెనుక జనం ఉన్నారని ఎగిరిపడకండి. ఎందుకు అంటే ఖచ్చితంగా ఆ జనం ఏదో ఒకరోజు వెన్నుపోటు పొడిచే వెనక నుంచే వస్తారు. ఇక పసి వయసులో ఆనందం కావాలనిపిస్తుంది, పడుచు వయసులో ప్రేమ కావాలనిపిస్తుంది, బాధ్యతలు మోసే వయసులో తోడు కావాలనిపిస్తుంది. కానీ పెద్దరికం వచ్చాక పలకరింపు చాలు అనిపిస్తుంది. ఇక ధనవంతుడు కావాలన్నా, పేద జీవిగా మిగలాలన్నా నిర్ణయించేది యవ్వనమే. నీళ్లు సముద్రంలో ఉన్నప్పటికీ, కళ్ళల్లో ఉన్నప్పటికీ ఒకే రుచిని కలిగి ఉంటాయి. రెండిట్లోనూ ఏదో తెలియని లోతు, రహస్యం దాగి ఉంటుంది. ఇక అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెప్తుంటారు. నమ్మొద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడండి, సొంతం చేసుకోండి. అదే అదృష్టం అంటే. నిజమైన బంధంలో నేను అనే భావన ఉండదు. ఎల్లప్పుడూ మనము అనే భావనే ఉండాలి. ఇక కష్టాన్ని చూసి భయంతో వెనకడుగు వేసేవారికి ప్రమాదం కనిపిస్తుంది, ముందడుగు వేసేవారికి అవకాశం దొరుకుతుంది. అర్థమైంది కదండి. అలాగే ఒక్క విషయం, లక్ష్యం కోసం కనే కలలు బాగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే జీవితం ఎడారవుతుంది, దాటి వెళ్ళగలిగితే పూలవనమవుతుంది. అర్థమైంది కదండి. అసూయ, అహంకారం అనేవి ఒక రకమైన వ్యాధి లాంటివి. ఇవి ఉన్నవాడు వాడు సంతోషంగా ఉండడు అని మనం అనుకోకూడదు. ప్రతి స్త్రీ తన జీవితంలో తన ఇష్టంగా బ్రతికే రోజుల కంటే తన వాళ్ళ కోసం రాజీపడి బ్రతికే రోజులే ఎక్కువగా ఉంటాయి. నిజమే కదండి. నీ మాట చిన్నదైతే మనస్సును గాయపరుస్తుంది. నీవు చెప్పే చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి స్నేహితులను కూలదోస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నది, ఫలితం జీవితకాలం అనుభవించాల్సి ఉంటుంది. అర్థమైంది కదండి. కాలే కడుపుకి కష్టం విలువ, అలాగే ఒంటరితనంలో బంధం విలువ, అవకాశం చేజారినప్పుడు సమయం విలువ, చేతిలో చిల్లిగవ్వలేనప్పుడు మనిషి విలువ తెలియజేస్తుంది. టైం మనది కానప్పుడు మనల్ని చూసి ప్రతి కుక్క మొరుగుతుంది. ఓపికతో ఉండాలి. కాలం చాలా విలువైనది. మనకు టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. వ్యక్తిత్వాన్ని వదులుకొని మరీ బంధాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనలా ఇష్టపడిన వాళ్ళు మనతో ఉంటారు, నచ్చని వాళ్ళు ఎప్పటికైనా కూడా వెళ్ళిపోతారు. అర్థమైంది కదండి. అలాగే ఒక్క విషయంని గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, భార్యలు తమ అసంతృప్తిని చూపించేందుకు భర్తతో భార్య తక్కువగా మాట్లాడుతుందని, భార్యలు తమ భర్తపై కోపంగా ఉన్నప్పుడు తమ మాటలను తగ్గించుకుంటారు. మీరు ఈ లక్షణాలను గమనించిన వెంటనే మీ భార్యతో మాట్లాడండి. ఆమె ఎందుకు ఆందోళన చెందుతోందో అర్థం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ భార్య గొడవకు కారణం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తద్వారా గొడవను నివారించవచ్చు, ఆమె బాధను తీర్చవచ్చు. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. బంధం అనేది తక్షణ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే వస్తువు కాదు. గతం గురించి ఆలోచించి ఉపయోగం లేదు. రేపటిని తలచి భయపడ్డంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే జీవితం. కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి సగం జీవితమైతే అయిపోయి ఉంటుంది. నిజమే కదండి. ఇక మీది కాని రోజు మౌనంగా ఉండండి, మీదైన రోజు వినయంగా ఉండండి. అప్పుడే మీరు జీవించినంత కాలం మీ విలువ పెరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి పరిస్థితులు మారుతూ ఉంటాయి. దానిని అంచనా వేసిన వాళ్ళే జీవితంలో విజయం సాధించగలరు. డబ్బు చాలామందికి ఉంటుంది, కానీ పెట్టే మనసు అందరికీ ఉండదు. అలాగే మనసు అందరికీ ఉంటుంది, కానీ అర్థం చేసుకునే మనసు కొందరికే ఉంటుంది. ఇక ఒక ఆడది మగాడితో ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అతనిని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒక ఆడదానితో మగాడు ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం.
చివరి ప్రయత్నం అంటే చివరిసారి చేసే ప్రయత్నం కాదు, మొదటిసారి గెలిచే ప్రయత్నం. ఇక మన మనసు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. మన అనుకునే వాళ్ళు వేరు చేసి మాట్లాడితే చాలు. నిజమే కదండి. ఇక చూసారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఇలాంటి నేను పెట్టే చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.